సాయిరామ్. ఇవాళ చికెన్ బిర్యానీ తయారు చేసే విధానం చూద్దాం. హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా మొత్తం తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. 5 డబ్బాలకి బియ్యానికి బిర్యానీ మసాలా చూపిస్తున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక క్యారెట్, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 4 టమాటోలు, 5 ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. అలాగే జీడిపప్పు, జాజికాయ, కొబ్బరి మిక్సీ పట్టుకొని గసగసాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు బాండీ తీసుకొని బాండీలో నెయ్యి వేసి బిర్యానీ మసాలా మొత్తం వేసి వేయించుకోవాలి. షాజీరా, టేస్టింగ్ సాల్ట్ పక్కన పెట్టుకోవాలి. అది లాస్ట్లో వేసుకోవాలి. వాటర్ బాయిల్ చేస్తాం కదా, అప్పుడు దాంట్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నెయ్యి, ఆయిల్ సమానంగా తీసుకున్నాను. వీలుంటే నెయ్యితో చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్తో చేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి అవైలబుల్గా ఉంది, అందుకని నేను నెయ్యి కూడా తీసుకున్నాను. ఇప్పుడు మసాలా మొత్తం వేసి బాగా వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఏదైనా వేగిన తర్వాత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చక్కగా నిదానంగా వేయించుకోవాలి. కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి బిర్యానీ చేయాలంటే. ఓపికగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది దేనికైనా. చికెన్ శుభ్రంగా కడుక్కొని చికెన్లో పసుపు, ఉప్పు, గరం మసాలా పొడి, బిర్యానీ మసాలా, చెక్క, లవంగ, ఇలైచి వేసి పెరుగు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. 1 గంట. నిమ్మరసం ఒక చెక్క పిండి చక్కగా కలిపి పక్కన పెట్టాను. తర్వాత పొయ్యి మీద పెట్టి ఉడికించాను. చికెన్ మొత్తం చక్కగా ఉడికిపోవాలి ఫ్రెండ్స్. చికెన్ పక్కన పెట్టుకోవాలి. ఉడికిన చికెన్ని టమాటాలు కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. జాజికాయ, కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేయించుకోవాలి. చికెన్ పక్కన పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకొని బాగా వేయించుకొని బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, ఇది వేగిన 2 మినిట్స్కి బియ్యం కడిగి పెట్టుకున్నది కూడా వేసుకోవాలి. అన్నీ బాగా పట్టేటట్టు వేయించాలి. చికెను, రైస్ బాగా కడిగి పెట్టుకున్నాం కదా, రైస్ 3 టైమ్స్ కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడుక్కొని వడబోసుకొని అది 5 డబ్బాల బియ్యానికి 10 డబ్బాలు వాటర్ తీసుకోవాలి. చికెను, బియ్యం 2 కలిపి వేసుకొని వేయించుకోవాలి. చికెన్ ముందుగా వేసుకొని వేయించుకోవాలి. వాటర్ ఫ్రెండ్స్ 10 డబ్బాలు వాటర్ పొయ్యి మీద పెట్టుకొని బాయిల్ చేశాను. రైస్ కడిగి పెట్టుకున్నాను. చికెన్ తర్వాత రైస్ వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ వాటర్ చికెన్ కలిపేసేసి బాండీలో వేసేయాలి. మనకి
టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చికెను రైస్ కొంచెం వేగిన తర్వాత వాటర్ పోసుకొని బాయిల్ అయిన వాటర్ పోస్తే వెంటనే బిర్యానీ దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. అంతే, టేస్టీ బిర్యానీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. టేస్టింగ్ సాల్ట్, సాజీరా వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంతే, సర్వ్ చేసుకోవడమే.